వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. మెట్ట ప్రాంతమైన ఉదయగిరి నియోజకవర్గంలోని వింజమూరు విద్యా వ్యవస్థలో దినదిన ప్రవర్ధమానం చెందుతున్నది. ఈ నేపథ్యంలో స్థానిక రాజీవ్ నగర్ నందు స్థాపించి ఉన్న శ్రీ సుబ్రహ్మణ్య ఎడ్యుకేషనల్ విద్యా సంస్థ నవోదయ సైనిక స్కూల్ మరియు ఎంసెట్లో అత్యుత్తమ ర్యాంకులను కైవసం చేసుకుంటూ వింజమూరు విద్యారంగం కీర్తి ప్రతిష్టలను నలుచెరుగులా విస్తరింపజేస్తున్నది. ఈ మేరకు ఉన్నత విద్యను మెట్ట ప్రాంత ప్రజలకు అందించడమే తమ ప్రధాన కర్తవ్యమని సి సుబ్రహ్మణ్య ఎడ్యుకేషనల్ డైరెక్టర్ బి సురేంద్రరాజు తెలియజేశారు. గుడ్ మార్నింగ్ టు ఆల్. మై నేమ్ ఇస్ బిఎస్ రాజు, డైరెక్టర్ ఆఫ్ శ్రీ సుబ్రహ్మణ్య ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వింజమూరు. ముఖ్యంగా మనము ఉదయగిరి ప్రాంతంలో చూస్తున్నటువంటి విధానము, ఎంతోమంది విద్యార్థులు ఒక ఉన్నత స్థాయి చేరేందుకు సుదూర ప్రాంతాలకు వెళ్ళి ఎన్నో ఇబ్బందులకు గురవుతున్న తరుణంలో మనము ఈ యొక్క ప్రాంతానికి అండగా నిలబడాలి అనే ఉద్దేశంతో ఇక్కడ లేనటువంటి విధానాన్ని మనము ఇక్కడ ఎంసెట్ అండ్ నవోదయ విద్యా విధానాన్ని ప్రారంభించి 2023 నందు 2024 నందు 2 సంవత్సరాలకు గాను ఎంసెట్లో విజయాలు సాధించి ఈ యొక్క 2024లో నవోదయాన్ని కూడా మనము ప్రారంభించి 50 మంది విద్యార్థులతో మనం విజయవంతంగా ప్రతిరోజు క్లాసులు జరుపుతూ 2025 జనవరి 18వ తేదీన జరగబోయే ఎగ్జామ్కు పిల్లలందరినీ కూడా సిద్ధం చేస్తూ 2025 సెకండ్ బ్యాచ్ ఫిబ్రవరి నందు కూడా క్లాసులు ప్రారంభం కొరకు ఇప్పటి నుంచి అడ్మిషన్లు కూడా అయితే ప్రారంభించాము. అడ్మిషన్లు కూడా జరుగుతున్నవి. ఇక్కడ మనం ముఖ్యంగా దగ్గర ప్రాంతంలో అయినటువంటి మన వింజమూరులో నెల్లూరు స్థాయిలో మనము విద్యా సంస్థను ఇక్కడ ఏర్పాటు చేసి ప్రతి పిల్లవాడికి మంచి సౌకర్యాలు కల్పిస్తూ హాస్టల్ నందు ఒక్క రూమ్కి ఒక 4 పిల్లలు చొప్పున 4కి 4 బెడ్లు సౌకర్యం కల్పిస్తూ గ్రీజర్ సదుపాయంతో వాళ్ళకి హాట్ వాటర్ ఫెసిలిటీ అందిస్తూ ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటూ వారిపై మెస్ కూడా రన్ చేస్తూ ఇతర ప్రాంతాల నుంచి బయట ఎన్నో కార్పొరేట్ విద్యా సంస్థల్లో అనుభవం కలిగినటువంటి అధ్యాపక బృందాన్ని ఇక్కడికి తీసుకొచ్చి వారికి క్లాసులు నిర్వహిస్తూ ప్రత్యేక దృష్టి ఈ యొక్క సంస్థ పైన పెట్టి మేమే ఇక్కడ ప్రత్యేకంగా పిల్లలపై శ్రద్ధ తీసుకుంటూ విజయవంతంగా అయితే క్లాసులు అయితే నిర్వహిస్తున్నాము. ఈ యొక్క 2025 బ్యాచ్లు మనము ఫిబ్రవరి మొదటి వారంలో వచ్చేసి నవోదయ అండ్ సైనిక క్లాసులు సెకండ్ బ్యాచ్ ప్రారంభం జరుగుతాయి. దానికి కొరకు సంబంధించినటువంటి అడ్మిషన్లు ఇప్పటి నుంచి జరుగుతున్నాయి. లిమిటెడ్గా మనము పిల్లల్ని తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మన క్యాంపస్కి వచ్చి అడ్మిషన్ కొరకు వివరాలు పొంది అడ్మిషన్ తీసుకోవాల్సిందిగా అయితే కోరుచున్నాము. ఇక ఎంసెట్కి విషయానికి వస్తే ఎంసెట్ మార్చి 20వ తేదీ కల్లా కూడా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ పూర్తి చేసుకుని పిల్లలు ఎంసెట్ కొరకు సిద్ధపడడం అయితే జరుగుతుంది. ఆ యొక్క ఎంసెట్ క్లాసులు కూడా మనము 20 నుంచి 25వ తేదీ లోపు క్లాసులు అయితే ప్రారంభిస్తాము. దానికి సంబంధించినటువంటి అడ్మిషన్లు కూడా రేపు జనవరి నుంచి మనము ఇవ్వడం జరుగుతుంది. ఎంసెట్ అకాడమీకి కూడా నవోదయ మాదిరిగానే లిమిటెడ్గానే స్టూడెంట్స్ తీసుకుంటాము. వాళ్ళకి క్వాలిటీగా మనము ఎడ్యుకేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా మనము గమనించవలసిన విషయం ఏంటి అంటే దూర ప్రాంతాలకు వెళ్ళి ఇబ్బందులకు గురవకుండా విద్యార్థి తన లక్ష్యాన్ని సాధించే దిశ వైపు మేము అడుగులు వేసే కొరకే ఎన్నో కార్పొరేట్ కళాశాలల్లో ఎంతో
అనుభవం కలిగినటువంటి విధానం కలిగి మేమంతా కూడా ఇక్కడ ఈ యొక్క విద్యా సంస్థని రన్ చేస్తా ఉన్నాము. ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గమనించి మా యొక్క సంస్థలో చదివినటువంటి విద్యార్థులు, వారి యొక్క తల్లిదండ్రులు, చదువుతున్నటువంటి విద్యార్థులు వారి యొక్క తల్లిదండ్రులకి కూడా మేమంతా కూడా ఒక విధానం కొద్దీ ప్రతి ఒక్కరికి కూడా తెలుసు మా యొక్క విధానము. మీరందరూ కూడా ఈ యొక్క విద్యా సంస్థకి సపోర్ట్ చేస్తారని కూడా ఆశిస్తున్నాము. ప్రతి ఒక్కరికి మీకు జరిగినటువంటి మంచిని మిగతా వాళ్ళకు కూడా తెలియజేసి సహకరించగలరని చెప్పేసి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.